డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయలే. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిర్రు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద ఒక 2025లోనే, ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది.